4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి ప్రభుత్వ విప్, ఒకసారేమో ప్రభుత్వ చీఫ్ విప్, మరోసారి రాష్ట్రంలో 5 శాఖలకు మంత్రి. ఇన్ని పదవులు అలరించిన ఆయనకు ఒక కోరిక మాత్రం కలగానే మిగిలిపోతోందట. ఎన్నో ఎలుగెదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఈసారైనా ఆయన కోరిక నెరవేరుతుందా, లేక ఈసారి కూడా నిరాశ మిగులుతుందా? ఇంతకు ఎవరా నేత? ఆయన ఆశిస్తున్న పదవేంటి? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో పల్లె రఘునాథరెడ్డి పేరు వినని వాళ్లుండరు. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, ఒకసారి ఎమ్మెల్సీగా, ప్రభుత్వ చీఫ్ విప్ గా చేసిన అనుభవం పల్లె రఘునాథరెడ్డిది. ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయనకు 2024 ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ దక్కలేదు. ఆయన కోడలు పల్లె సింధూరారెడ్డికి అధిష్టానం తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించింది. తెలుగుదేశం పార్టీ తరపున అధికారం ఉన్నా లేకున్నా పార్టీయే తమ ప్రాణమంటూ పల్లె రఘునాథరెడ్డి పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం ఎంతో కష్టపడ్డారు. అలాంటి వ్యక్తికి 2024 ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం ఆయనకు ఒక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ హామీనే రాజ్యసభ సీటు. మరో 2-3 నెలల్లో 4 రాజ్యసభ సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఖాళీ కానున్నాయి. 4గింట్లో 1 తమకు దక్కుతుందని ఆశాభావంతో ఉన్నారు పల్లె రఘునాథరెడ్డి. అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా చూసుకుంటే రాజ్యసభ సీటు అనేది ఎంతో అనుభవం ఉన్నవారికి కేటాయించాల్సిందే. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. డబ్బు ప్రాతిపదికన రాజ్యసభ సీటు ఇస్తున్నారు అనే విమర్శలు చాలానే ఉన్నాయి. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కంచుకోటైన అనంతపురంకి ఇంతవరకు ఒకే ఒక్కసారి రాజ్యసభ సీటు కేటాయించింది. అది కూడా అనంతపురం నగరానికి చెందిన కేఎం సైపుల్లాకి రాజ్యసభ సీటు దక్కింది. ఆ తరువాత ఎవరికీ కూడా ఆ అదృష్టం వరించలేదు. ఈ విషయంపై జిల్లా నాయకులు కూడా కొంచెం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం ఎంతో కష్టపడి రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఎక్కువ సీట్లను అందించిన ఘనత అనంతపురానికి దక్కే విధంగా చేసిన అధిష్టానం మాత్రం తమపై కరుణించలేదు. కష్టపడేది మేము, పదవులు అనుభవించేది వేరే వాళ్ళ అని నాయకుల్లో అసంతృప్తి మొదలైంది. అంతేకాకుండా అనంతపురం జిల్లా వాసులకు నామినేటెడ్ పోస్టుల్లో కూడా అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అనంతపురం తెలుగు తమ్ముళ్లు పార్టీపై నమ్మకంతో పార్టీకి కట్టుబడి ఉన్నారని అంటున్నారు. పార్టీ కోసం తమ సర్వస్వాన్ని కోల్పోయిన వారు కూడా ఉన్నారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం కేవలం ఎన్నికల్లో మాత్రమే అనంతపురాన్ని గుర్తిస్తోందని, ఆ తర్వాత పదవుల పంపకంలో మాత్రం అన్యాయం జరుగుతోందంటూ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటికి చెప్పలేకున్నా లోలోన మాత్రం మదన పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విషయానికొస్తే తెలుగుదేశం పార్టీలోనే అవినీతి రహిత రాజకీయ నాయకుడు, సౌమ్యుడు, వివాదరహితుడుగా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో ఎంతో మంది నాయకులపై ఎన్నో అభియోగాలొస్తున్నా పల్లె రఘునాథరెడ్డిపై మాత్రం ఇంతవరకు ఒక్క అభియోగం కూడా లేదు. కాకపోతే పల్లెపై తన సామాజిక వర్గానికి చెందిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే ఆరోపణ ఒకటి మాత్రమే ఆయన్ను కొంచెం డ్యామేజ్ చేస్తోంది. అయితే పల్లె మాత్రం అధిష్టానం ఆదేశాల మేరకే తాను అలా నడుచుకుంటున్నాను తప్ప నాకు అందరూ ఒకటే అని చెప్పుకొస్తున్నారు. ఇక జిల్లాల్లో పల్లె రఘునాథరెడ్డి కాకుండా మరో 2 నేతలు రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు అని వినికిడి. అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కూడా తమ వంతుగా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే ప్రభాకర్ చౌదరి అనంతపురం టికెట్ విషయంలో త్యాగం చేశారని చెప్పుకొస్తున్నారు. అలాగే గుండమల తిప్పేస్వామి కూడా ఎన్నికల్లో టికెట్ ఆశించకుండా తన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేశారని, తమ నాయకులకు అన్యాయం జరగకుండా పార్టీ అధిష్టానం చూసుకోవాలని జిల్లా నాయకులు చెబుతున్నారు.
వీరే కాకుండా మరికొందరు నాయకులు కూడా రాజ్యసభ సీటు కోసం పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. అయితే వీరందరికన్నా ముందు వరుసలో పల్లె రఘునాథరెడ్డికి అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి నియోజకవర్గం నుంచి 2 సార్లు విజయం సాధించి మంత్రిగా, చీఫ్ విప్గా పనిచేశారు పల్లె రఘునాథరెడ్డి. ఆ సమయంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలో ముందున్నారు. అలాగే రాష్ట్రంలోనే అతిపెద్దదైన బుక్కపట్నం చెరువుకు మొట్టమొదటిసారిగా హంద్రీనీవా నీటితో నింపిన ఘనత పల్లె రఘునాథరెడ్డికి దక్కుతుంది. అంతేకాకుండా ఇక్కడ బీసీలు అధికంగా ఉన్నారు కాబట్టి నియోజకవర్గంలో బీసీలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరడం, వారిలో ఒకరిగా ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. నియోజకవర్గం ప్రజలు కూడా తమ నాయకుణ్ణి ఒకసారి రాజ్యసభ సీటులో చూడాలని ఆశపడుతున్నారట. ఈ విషయంపై పల్లె రఘునాథరెడ్డిని వివరణ అడగ్గా పార్టీలో ప్రస్థానం కొనసాగించినప్పటి నుంచి పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసమే కష్టపడుతున్నానని చెప్పుకొస్తున్నారు. తన కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4 సార్లు తనకు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి అసెంబ్లీకి పంపించారు. మంత్రిని కూడా చేశారు. ఆయన మాటకు ఎప్పుడూ కట్టుబడే ఉంటా, తన ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీతోనే కొనసాగుతానని అంటున్నారు. అయితే తనకు రాజ్యసభ సీటు ఇచ్చినా ఇవ్వకున్నా పార్టీ కోసమే కష్టపడతా, మరొకసారి ప్రజలకు సేవ చేయాలి అని ఆశగా ఉందని పల్లె రఘునాథరెడ్డి పేర్కొంటున్నారు. మరి పార్టీ అధిష్టానం ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? పల్లె రఘునాథరెడ్డికి రాజ్యసభ సీటు దక్కుతుందా, లేక ఈసారి కూడా నిరాశగానే మిగులుతుందా అనేది వేచి చూడాల్సిందే.